వెల్కమ్ టు స్టూడియో తెలుగు. తిరుమల శ్రీవారి ఆలయంలో బోగా శ్రీనివాస మూర్తి ఆవిర్భావోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది. సహస్ర శీర్ష పురుషునికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీ బోగ శ్రీనివాస మూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని టీటీడీ వైభవంగా ఏకాంతంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు శ్రీవారి ఆలయంలోని గరుడల్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు, శ్రీ బోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడల్వార్ సన్నిధిలో కౌతుక మూర్తి అయిన శ్రీ మనవాల్ పెరుమాల్ను, ఆయనకు అభిముఖంగా శ్రీ విశ్వక్సేనుల వారిని ఆసీనులు చేశారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని శ్రీ బోగ శ్రీనివాసమూర్తికి కలుపుతూ దారం కట్టి అనుసంధానం చేశారు. అంటే శ్రీ బోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాది క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుందని సమాచారం. అనంతరం వేద పండితులు వేద పారాయణం చేయగా అర్చక స్వాములు ఏకాంతంగా ప్రత్యేక సహస్ర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు.